నిన్ననే చెప్పుకున్నాం కదా నోళ్ళ సర్కార్ బల్ల పరిస్థితి స్మార్ట్ వార్తల్లా ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి. ఒక ఆడ బడి ఉంటే పిల్లగాళ్ళు ఉండరు, పిల్లగాళ్ళు ఉంటే సార్లు ఉండరు, సార్లు పిల్లలు ఉన్న కాడ బడి బిల్డింగ్ ఉండదు. ఇప్పటికింకా ఏజెన్సీ ఏరియాల పిల్లగాళ్ళు చదువుకున్నాడంటే పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సొంత ఇంటినే బడిని చేసిండి అన్న. భద్రాచలం ఏజెన్సీ ఏరియా షెర్లా మండలం క్రాంతిపురం రాజయ్య నగర్ లా 30 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చదువుకోవాలంటే ఊర్లే బడి లేదు. ఇక 3 కిలోమీటర్లు నడుచుకుంటా వాగులు వంకలు దాటి గొల్లగూడెం పోతేనే బడి ఉన్నది. అంత దూరం జంగల్ల పిల్లలను దోలక బడి బంధు పెట్టిస్తురట పేరెంట్స్. అయితే బడి దూరం అవుతున్నదని పిల్లలను చదువులకు దూరం చేయొద్దని ఊరి పెద్ద రేగ ఆంధ్రయ్య అన్న పెద్ద మనసుతోటి ఆలోచన చేసి ఆయన ఇంటినే బడిగా మార్చేసిండు. సార్ లెవెల్ లేకపోతే ఈ అన్ననే సార్ అయిపోయిండు. ఆ మన్యం బిడ్డలతోటి అక్షరాలు దిద్దిస్తున్నాడు ఇప్పుడు. ఈ అన్న కూడా పెద్దగా ఏం చదువుకోలే, ఏడుదాంకనే చదివిండట. కానీ వచ్చిన కాడికైనా సరే పిల్లగాళ్లకు అక్షరాలు నేర్పిస్తా అని ఈ తీరులో ఓనమాలు దిద్దిస్తున్నాడు. మా తరమోళ్ళకు చదివే సౌలతులు లేక మేమంతా ఇప్పుడు కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. మా తర్వాత తరవన్న అట్లా ఉండొద్దంటే మా పిల్లగాళ్ళకు మంచి చదువులు కావాలి అంటున్నాడు. ఐటీడీఏ ములుగు జిల్లాల కంటైనర్ బడి పెట్టినట్టు మా ఊర్లో కూడా కంటైనర్ బడి పెడితే బాగుండు, లేదంటే పర్మనెంట్ బిల్డింగ్ కట్టించినా మంచిదే అని అంటున్నాడు ఆంధ్రయ్య అన్న. ఎవలేడ పోతే నాకేంది అనుకునే ఈ రోజులల్లా ఒక తరం చదువుకు దూరం కావద్దని ఈ అన్నవాడుతున్న తన్లాట చూస్తుంటే నిజంగా తారీఫ్ చేయవలసిందే. మరి ఐటీడీఏ పెద్ద ఆఫీసర్లు ఎవరన్నా ఈ వార్త చూస్తే జర ఆ ఏరియాల కంటైనర్ బడి పెట్టించే సౌలత్ చేసినా మంచిగుండు.